ఈ మూడు లేకపోతే తెలుగులో వాక్యం కూడా రాదు. ఇంగ్లీష్లో ఉంటుంది హీ కిల్డ్ అనేది చెప్తాడు అని ఆపుతాడు, కామా పెడతాడు, మళ్ళీ వాక్యం ప్రారంభమవుతుంది. ఇక్కడ అట్లా కాదు. శ్రీరాముడు లంకకు వెళ్ళి రాముని జయించెను, కర్త కర్మ క్రియ, వాక్యం పూర్తయింది. ఇక్కడ కూడా మనం ఈ బ్రహ్మ సత్యాన్ని వాక్యం పూర్తి చేసినంత పరిమాణంలో మనం చేయాలి. చేయకపోయినట్లయితే మనం ఏదో ఎక్కడో ఒక చోట ఆగిపోతాం. ఏదో నామజపం మంత్రజపం అది నాకు వచ్చేసింది, ఎవరో గురువుగారు ఇచ్చారు, అవి చేసుకుంటున్నాం అంటారు. వాటి ఫలితాలు చాలా స్వల్పంగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. మరి ఈ సత్యమైనటువంటి, ఈ ఇటర్నల్గా ఉన్నటువంటి, ఈ యాక్చువలైజ్ అయినటువంటి, ఈ రియలిస్టిక్గా ఉన్నటువంటి ఈ సత్యాన్ని, సతతము ఉండేదాన్ని, ఆ సత్యాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, ఇదిగో మనం నిన్న అనుకున్నాం, సత్సంగము, సత్సాంగత్యము, సదాచారము, సమ్యక్ దర్శనము, సమ్యక్ సంకీర్తన, సద్భావన, అలాగే ఈ అనేకమైనవి జగత్తులోనే స్వామి చెప్పిన ఒక మాట మనం ఇప్పుడు చెప్పుకోవాలి. స్వామి లింగోద్భవం చేస్తారు, అందరికీ తెలుసు, శివరాత్రి నాడు కదా. మనం అది చూస్తే మనకి మోక్షం వస్తుందని మనం నమ్ముతాం, అది నిజం అనుకుందాం. అసలు ఈ లింగం అంటే ఏమిటి అని తెలియాలి కదా. లింగం అంటే లోట్లో నుంచి వచ్చింది కాదు కదా, ఓ వస్తువు కాదు కదా. లీమయతే గమయతే ఇతి లింగ. ఏది నడిపిస్తూ 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 తనలో లీనం చేసుకుంటుందో దాని పేరు లింగము అని పేరు. లీమయతే లోపలికి తీసుకునేది, ఎట్లా తీసుకుంటుంది? గమయతే నడుస్తూ, దాని పేరు లింగము అన్నారు. ఆ లింగము ఎలా ఉంటుంది? అంగము, జంగము, సంగము, చివరగా లింగము అన్నారు స్వామి. అంగము దేహం ఉండాలి. ఈ అంగము నెమ్మది నెమ్మదిగా ఒకటే కాదు, అది సంగముతో కూడి ఉండాలి, ఇంకో వస్తువుతో కూడి ఉండాలి, అది ప్రపంచం. అంగము సంగము అయింది. మరి మూడో స్థాయి ఏమిటంటే జంగము అవుతున్నది. జంగము అంటే జడము అని. అంటే చైతన్యంగా ఉన్నటువంటి మన ఆత్మ జడాత్మకమైన దేహంలో ఉన్నది. చూసారా విచారణలో? ఈ శరీరం ఒట్టి జడం, కట్టె. ఈ కట్టె లోపల జ్వాజ్వల్యమానంగా చైతన్యంగా వెలుగుతున్న ఆత్మ ఉన్నది. మరి ఎట్లా? మన దగ్గర డైమండ్ నెక్లెస్ ఉంది. ఆ డైమండ్ నెక్లెస్ని డైమండ్ పెట్టెలో పెట్టాం కదా, చెక్క పెట్టెలోనో తోలు పెట్టెలోనో ఎక్కడో పెట్టుకుంటాం, అది పాడైపోకుండా. కాబట్టి కంటైనర్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. పెట్టకపోతే పోయింది, నా నగ దక్కింది అంటాం. ఆ నగ ఆత్మ. దేహం పోతే పోయింది, నా ఆత్మ నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మని మనం వదిలిపెట్టేశాం. అదేదో ఎవరో పండితులు కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారనుకుంటున్నాం. ఈ మాట్లాడుతున్నది ఆత్మే. ఈ మాట్లాడుతున్నది ఇక్కడ కూర్చున్న వ్యక్తి కాదు. ఆ వ్యక్తి మాట్లాడలేడు, ఆత్మే మాట్లాడుతుంది. ఆత్మ యొక్క ఆ రివర్బరేషన్స్, ఎమనేషన్స్లో నుంచి అనేకమైన అమృత భావాలు పరమేశ్వరుడు మన ఈ ఉపాధి ద్వారా, ఈ దేహం ద్వారా, జడాత్మకమైన దేహం ఇది ఏమున్నది? అంతా జడమే, కానీ దానిలో చైతన్యం ఉంది. అది ఆడుతుంది, పాడుతుంది, పద్యం చెబుతుంది, విశ్లేషణ చేస్తుంది, అన్నింటినీ మించి అంతా వింటుంది, విన్నదాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది, శ్రవణ మనన నిధిధ్యాసలలో విషయాన్ని పట్టుకుంటుంది. ఇదంతా కలిపితే దాని పేరు శ్రద్ధ. అటువంటి శ్రద్ధాదేవి అని ఒకటి ఉంది మనకి. శ్రద్ధని కూడా దేవతగా భావించింది మన వేదం. అట్లాగే నిద్రాదేవిని కూడా నిద్రాం సఖే కేవల కుంభకాం అంటారు భగవత్పాదులు. నిద్రాం సఖే, నా చెలికత్తె, నా స్నేహితురాలు ఎవరంటే భార్య కాదు, ఇంకెవరో కాదు. ఎవరంటే నిద్రాం. మనం అంటాం బయటకు రాగానే రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడుగుతాం. రాత్రి బాగా అన్నం తిన్నారని ఎవడు అడగడుగా. నిద్ర పట్టిందా, సుఖంగా పట్టిందా అంటారు. ఎందుకంటే ఆ క్షణంలో సఖి ఎవరు, మనతో ఉండేది ఎవరు, మనల్ని లాలించేది ఎవరు, మన ఇంద్రియాలను చక్కగా నిగ్రహింపజేసేది ఎవరు, ఏ కలలు రాకుండా కాపాడేది ఎవరు, శరీరాన్ని శక్తిమంతం చేసేది ఎవరు అంటే నిద్ర మాత్రమే. అందుకే వారు నిద్రాం సఖే కేవల కుంభకాం, అది ఒక యోగం, కేవల కుంభక యోగం. కాబట్టి ఈ బ్రహ్మము సత్యము, ఈ జగత్తు సత్యమని గనక ఏది అసత్యంగా అనిపించుకున్న, మిథ్యగా అనిపించున్న జగత్తుని నీవు బ్రహ్మముగా సత్యముగా భావించినట్లయితే ఆ వాక్యం పూర్తవుతుంది. అది వేరు, ఇది వేరు కాదు. జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యము రెండు మాటలు కాదు. ఏది అసత్తుగా ఉన్నదో, ఏది అనాత్మగా ఉన్నదో, ఏది శాశ్వతం కాదని అనిపిస్తున్నదో,
ఏది ఎక్కువ కాలం ఉండబోదని తెలుస్తూ ఉన్నదో దానిని ఆధారం చేసుకొని నువ్వు వెళ్ళాలి. సముద్రం దాటాలి అంటే మనిషి చేసిన ఓడ కావాలి. గాలిలో అక్కడి నుంచి ఇక్కడ దిగాలి అంటే మనిషితో తయారు చేసిన విమానం కావాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఎవడో నడిపే బండి కావాలి. ఇవన్నీ లేవా? ఇదంతా మిథ్య అంటే బండి ఎక్కినంతసేపు ఉన్నంతసేపు మనది, దిగిన మరుక్షణం అదెవరో మనెవరు, అంతేనా? ఆ బండి నంబర్ గుర్తుందా మనకి? లేదు. ఆ బండి నడిపిన వాడి పేరు గుర్తుందా? లేదు. ఇట్లా ఎన్ని బళ్ళు ఎక్కాము, ఎన్ని దిగాము, ఎన్ని స్థానాలకి చేరుకున్నాము, ఇంకా ఎన్ని చేరవలసి ఉన్నదో. కాబట్టి ఇది బ్రహ్మమై, సత్యమై, రియలిస్టిక్ అయి, ప్రాగ్మాటిజంతో కూడి ఉన్నటువంటి అధివాస్తవిక దృక్పథంతో ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే బ్రహ్మము మరొక చోట లేదు. బ్రహ్మము ఉన్నదంతా బ్రహ్మమే. ఆ ఉన్నదంతా బ్రహ్మమే అనే దాంట్లో ప్రతి ఒక్క వస్తువు, అది జడము, అజడము, పశువు, పక్షి, క్రిమి, కీటకము, ఇవన్నీ కూడా కేవలము బ్రహ్మస్వరూపాలుగా మనం భావన చేయాలి. రుద్రంలో నమక చమకాలు దాటిన తర్వాత రుద్రభాగంలో చెప్పేదంతా కూడా ఇదే. చండీయాగంలో వాళ్ళు చెప్పే ఆ మంత్రాల యొక్క సారమంతా ఇదే. వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు, వాళ్ళు క్రతువు చేస్తారు, అది కర్మకాండ. ఇది జ్ఞానకాండ. జ్ఞానకాండలో కర్మకాండ అవసరం లేదు. ఏం కావాలంటే కర్మకాండ అంతా అయిపోయిన తర్వాత కావలసినదే జ్ఞానకాండ. కానీ కర్మకాండ ద్వారా మాత్రమే జ్ఞానకాండ వైపు వెళ్ళగలం. ఇది లింక్. అక్కడి దాకా వెళ్ళాక అది అవసరం లేదు, అంతే కదా? విమానం దిగాక విమానంతో మనకు పని లేదు, ఆ ప్రదేశం వదిలేక మనకు ఆ ప్రదేశంతో పని లేదు. అలాగే జీవుడు కూడా ఈ జగత్తుని వదిలిపెట్టవలసిన రోజు వచ్చినప్పుడు ఈ జగత్తుతో పనే లేదు వాడికి. జగత్తుకి కూడా నీతో పని లేదు. ఇదేమన్నా గొప్ప సంబంధం అంటారా? మనకు అదక్కర్లేదు, దానికి మనం అక్కర్లేదు. కానీ ఇదే నిజం, ఇదే మంచి, ఇదే నాది, ఇది నా ఇల్లు, నా పొలం, నా బిల్డింగులు. మనం ఎంత వ్యామోహంలో! ఇందువలన అవిద్య వలన ఏర్పడేదే జగత్తు, మాయ వలన ఏర్పడేదే జగత్తు. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈవేళ లలితా సహస్రనామంలో ఆ 5వ కోడు గురించిన ప్రస్తావన కూడా ఈ ధారలో వచ్చింది కనుక ఒకటి చెప్తాను నేను. అది క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. అది క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏమిటి, అదేమిటో వదిలిపెట్టండి, అది మా పని. లలితా సహస్రనామంలో మొదటి 5 శ్లోకాలు, 5 నామాలు పక్కన పెడితే అవి అమ్మవారి యొక్క స్థితిని చెప్తాయి. 6వ నామం నుంచి 71వ శ్లోకం వరకు అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తాయి, ఆవరణలు చెప్తాయి, పరివారాన్ని చెప్తాయి, ఆమెకున్నటువంటి రాచరికపు వ్యవస్థని గురించి చెప్తాయి. మరి ఇంతకీ లలితా సహస్రనామం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే 71వ శ్లోకం దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడ అమ్మవారి పేరు భువనేశ్వరీదేవి. అది ఆ భువనేశ్వరీదేవి జగజ్జనానందకరీం జయాఖ్యాం. ఆమె జగత్తుకి జనానికి ఆనందం కలిగిస్తుంది. ఆమె పేరు అక్కడ లలిత కాదు, భువనేశ్వరి కాదు, జయాఖ్యాం, జయ అనే పేరుతో ఉంటుంది. జితామితామిత్రకృత ప్రపంచాం, జయించబడిన స్నేహితులతో కూడి ఉంటుంది అమ్మవారు. ఆమెకి శత్రువులు ఉండరు అక్కడ. ఈ 71వ శ్లోకం దాకా అమ్మవారి శత్రువుల్ని చంపడంతోనే మనం ఖర్చు అవుతాం, అంతే కదా? ఆ తర్వాత ఇంకా ఆవిడకి శత్రువులు లేరు. శత్రువులు లేకపోగా జయించబడిన మిత్రులు ఉన్నారు. కాబట్టి అటువంటి భువనేశ్వరి దేవికి నేను నమస్కరిస్తున్నాను అని అంటూ ఆ 71వ శ్లోకం, ఆ నామాలు మీకు గుర్తు చేస్తాను. మీకు వస్తే మీరు కూడా అనండి. రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణద్కింకిణి మేఖలా. అసలు ఆ అగస్త్యుల వారు, బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుల వారు, వీళ్ళంతా ఎలా ఇవన్నీ నిర్మాణం చేశారు, మనం ఎంత రుణపడి ఉన్నాం వాళ్ళకని అనిపిస్తుంది. రాజరాజార్చిత, రాజరాజు ఎవరు? శివుడు రాజరాజు. శివుడు ఎవరిని పూజిస్తాడు అంటే లలితాదేవిని పూజిస్తాడు. రాజరాజార్చిత రాజ్ఞీ, రాణి, రాణి అంటే మహారాణి. ఆ శివుడికే ఆమె భార్య. చూశారా? ఆయన రాజు, రాజరాజు అయితే ఈమె రాణి అయింది.
రాజరాజార్చిత రాజ్ఞీ రమణి. ఆమెను తలుచుకోగానే ఒక ఆనందం కలుగుతుంది. ఆ సౌందర్యాన్ని చూసినప్పుడు, ఆ అలంకారం చేసినప్పుడు. అది ఫోటోలో ఉండొచ్చు, ఫ్రేములో ఉండొచ్చు, కానీ లలితాదేవి బొమ్మను చూస్తుండగానే రమణి సౌందర్యం అక్కడ కూర్చున్నట్లుంది. రష్యా రంజని రమణి, రష్యా రంజింపజేస్తుంది మనస్సుని. చివరి పదం చాలా గొప్పది. అదేమిటంటే రణత్కింకిణి మేఖల. మేఖల అంటే వడ్డాణం, రణత్ అంటే యుద్ధంలో, కింకిణి మువ్వ మోగినట్టుగా ఉంటుంది. ఆమెకి మువ్వ ఏమిటి, అది మోగటం ఏమిటి, యుద్ధం ఏమిటంటే మానవుడి జీవితమే పెద్ద రణరంగం. ఆ రణరంగంలో ఎవరైతే అధ్యాత్మని పట్టుకొని ఆ క్రీడలో, ఆ ఆటలో మహదానందాన్ని పొంది తాను కూడా తనువుని తెల్లవార్చుకున్నప్పుడు ఆ మువ్వ, ఆ లోపల ఉన్నటువంటి శబ్ద బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది కింద నేల మీద పడి, ధరాపతనం అనే పదం వాడాను ఇందాక, నేల మీద పడిపోతూ ఉన్న సమయంలో అమ్మవారు ఆ మువ్వను తీసుకుంటుందట. యోగ్యుడైన, యోగ్యత కలిగినటువంటి సాధకుడు మువ్వ రూపంలో ఉంటే ఆ మువ్వని తీసుకొని తన వడ్డాణంలో పెట్టుకుంటుంది. ఆ అమ్మవారి వడ్డాణం చేరటమే ఓడ్యాన జాలంధర మూలబంధాన్ అంటే అక్కడికి ఆ ఓడ్యానం దాకా వెళ్ళాలి. అంటే ఓడ్యానం తర్వాత ఉన్నదంతా ఊర్ధ్వలోకం, వడ్డాణానికి కింద ఉన్నదంతా పృథ్వీలోకం. అందుకని ఏ బంగారం కూడా బొడ్డు దాటి కింద ధరించకూడదు. బొడ్డు పైన ఉన్న ఊర్ధ్వలోకంలోనే సువర్ణాన్ని ధరించాలి. మనకి డబ్బుంది కదా అని బంగారపు కాలిమెట్టెలు చేయించుకోకూడదు, ధరించకూడదు. ఎందుకంటే కాలిమెట్టెలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలవి, వాటిని అలాగే ఆరాధన చేయాలి. కాబట్టి దేవీ శక్తిని, దేవీ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క శ్లోకం గనక మీ అందరికీ వచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా అంటే ముఖ్యంగా పౌర్ణమి నాడు రాత్రిపూట, ఇవాళ ప్రతి ఇంటికో టెర్రేస్ ఉందిగా, ఆ టెర్రేస్లో కూర్చొని చంద్రుడు పూర్ణ బింబం వచ్చిన తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకొని ఆ పాలు గనక అక్కడ పెట్టి మూత పెట్టకుండా కాచకూడదు, పచ్చి పాలు పెట్టుకొని ఈ ఒక్క 71వ శ్లోకాన్ని రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన రంజని రమణి రష్యా రణత్కింకిడి మేఖల 256 సార్లు గనక చదివినట్లయితే మొత్తం లలితా సహస్రనామాన్ని 900 కోట్లు చేసినటువంటి ఆ శక్తి మనకు కలుగు. 900 కోట్లు మానవుడు చేయలేడు. అందుకని మరి దీన్నే ఎందుకు ఎన్నుకున్నారు? దీనిని క్వాంటమ్ ఫిజిక్స్లో వర్కౌట్ చేస్తే సంఖ్యాశాస్త్రం ప్రకారం, భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక్కొక్క బీజాక్షరానికి పొటెన్సీ ఉంది. పొటెన్సీ అంతా క్యాలిక్యులేట్ చేస్తే 900 కోట్ల నామ జపం చేసిన ఫలితం మనకి కలుగుతుంది అని. అట్లా చేయటం వలన చాలా సమయం కలిసి వస్తుంది. మిగతాదంతా లలితా సహస్రనామంలో వర్ణన ఎక్కువ, అలాగే చివరిగా అమ్మ వైభవాన్ని చెప్తాం. వీటన్నింటికీ మూలమైనటువంటి భువనేశ్వరి మంత్రానికి, భువనేశ్వరి మంత్రం చదువుకొని ఈ రాజరాజాక్షత కనుక చదువుకున్నట్లయితే అది పౌర్ణమి నాడే కాదు, మామూలు రోజులు కూడా కాసేపు చదువుకోవచ్చు. నేను దాన్ని క్యాలిక్యులేట్ చేశాను. మొదట్లో 22 మినిట్స్ పడుతుంది. నోటికి బాగా వచ్చి ఆ వేగం 250 సార్లు చదవగలిగిన స్థితి ఏర్పడినప్పుడు కేవలం 16 నిమిషాల్లో ముగిసిపోతుంది. 16 నిమిషాల్లో స్త్రీమూర్తులు మీరంతా చదువుకోండి. మీ ఇంటికి, మీ ఒంటికి, మీ బిడ్డలకి, మీ ఆరోగ్యానికి అక్కడ జగద్రక్షిణి అయినటువంటి అమ్మ దేవి మీకు రక్షగా ఉంటుంది. ఇది సత్యం. ఈ సత్యానికి మీకు 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఒకటి, మొట్టమొదటిసారి ఇలాగే ఏదో ప్రసంగవశాత్తు ఆ శ్లోకం స్ఫురణకు వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో చెప్పాను. ఇది నేను ఆ రోజున మాట్లాడుతున్నాను అని శ్రీకాకుళం జిల్లాలో సత్యసాయి ఆర్గనైజేషన్ ఎవరైతే కన్వీనరో ఎవరో ఉన్నారో ఆయన ఏం చేశారంటే శ్రీకాకుళం జిల్లా మొత్తం సెల్ ఫోన్స్లో దీన్ని కనెక్ట్ చేసి అదే టైంలో దీన్నంతా మీరు వినండి, విని మీరు ఆచరించండి అని వాళ్ళు అనుకున్నారు. అప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా చాలా వెనకబడిన ప్రాంతమై అక్కడ పంటలు ఉండేవి కాదు, వానలు లేవు, వరదలు ఎక్కువ, నాగావళి ముంచెత్తేసేది. అటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఇది జరిగి ఒక 20 ఏళ్ళు అయి ఉంటుంది. ఈ నామాన్ని వాళ్ళు నమ్మారు. ఎందుకు నమ్మారంటే వాళ్ళకి కష్టాల పరంపర, ఆదుకునే వాళ్ళు లేరు.
రోజులు గడవటం కష్టమైపోయింది శ్రీకాకుళం జిల్లాలో. 20 ఏళ్ల క్రితం సంగతి. ఎప్పుడైతే దీన్ని చేశారో ఏడాది తిరగకుండా ప్రకృతి అంతా కూడా సమస్థితికి వచ్చేసింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా అనే మాట మర్చిపోయాం అందరం. అది చాలా ముందుకు వెళ్ళిపోయింది. అలాగే ఈ ప్రస్తావన తెలుసుకొని నేను గుంటూరులో కూడా ఈ విషయాన్ని చెప్పినప్పుడు 5 సంవత్సరాలు చేశారు మీ బోటి వాళ్ళందరూ కూర్చొని. ఇది ఒక్క శ్లోకమే. ఆ 5 ఏళ్లలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలంటే కార్పణ్యాలు, కక్షలు, అనేకమైన ఇబ్బందులు ఉండేవి. అవన్నీ సమసిపోయినాయి. మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, అంతా బాగుంది అనుకునేలోగా మళ్ళీ గుంటూరు జిల్లా వాళ్ళు కూడా మళ్ళీ చదవలసిన పరిస్థితి వచ్చింది. అది వేరే సంగతి. అంటే అంతా సమస్థితికి రావాలి. మీరు చదవండి 256 టైమ్స్. చిన్న పిల్లలు గనక చదివితే వాళ్ళకి ధారణాశక్తి పెరుగుతుంది. ఇంకాస్త కొద్దిగా పెళ్లి కావలసిన వయస్సున్న వాళ్ళు కనుక వస్తే జీవితం మంచి భద్ర జీవితం కలుగుతుంది. మధ్య వయస్కులకి జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది. వృద్ధాప్యంలోకి వెళ్ళినటువంటి వృద్ధ జీవులకి ఇక మరణాన్ని గురించిన భయం ఉండనే ఉండదు. మళ్ళీ తల్లి ఒడికి చేరుతామనేటువంటి భావన కలుగుతుంది. నిజానికి ఇది మొత్తము కలిపితే దేవీతత్వంగా మనం భావించాలి. కాబట్టి ఈ రాజరాజార్చిత మీరు ఎలాగూ 9వ తారీఖు ఎక్కడ ఉంటారో ఉండరో, 9 పౌర్ణమి. ఈ పౌర్ణమి దాటిపోయినా లేదు ఇళ్ళకి చేరుకుంటే ఆ రోజునే దీన్ని ప్రారంభించండి. దీనికేం నియమం లేదు, నిష్టలు లేవు. మీ ఇంట్లో మీరు కూర్చోండి. పౌర్ణమి ఎప్పుడో నెలకోసారి వస్తుంది. మరి అందరూ ఖాళీగా ఉన్న సమయంలో ఇంట్లో కూర్చొని 256 సార్లు ముందు లెక్క. తర్వాత 253 అయితే ఏమవుతుందని అడగండి. 257 చదివితే ఏమన్నా అవుతుందని ఏమీ కాదు. 200 చదవండి. కానీ 256 అదొక లెక్క. అది మేము ఆ కన్క్లూషన్కి వచ్చాం. కాబట్టి ఇవాళ ఈ జగత్తు మిథ్య అనుకుంటూనే, బ్రహ్మ సత్యము అనుకుంటూనే, ఈ మిథ్యగా ఉన్నటువంటి జగత్తు ద్వారానే, అవిద్య ద్వారానే విద్యకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి నుంచి వెలుగులో నుంచి వెలుగులోకి, మరణంలో నుంచి మళ్ళీ జననంలోకి జీవుడు ప్రస్థానం చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. అలా వచ్చిన వాళ్ళమే మనందరం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా ఇది 5వ అధ్యాయంలో 5వ స్కంధంలో ప్రధానంగా భాగవతంలో వ్యాసుల వారు డిస్కస్ ఇంత విస్తృతంగా చేయాలి. అది కూడా చాలా చిన్నదే కానీ పొటెన్సీ ఎక్కువ. అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం ఇవాళ చాలా వరకు మాట్లాడుకోగలిగాం. వాటన్నింటినీ మీరు అర్థం చేసుకోండి. భాగవత కథలు చెప్పడం మానేయండి. చదివే వాళ్ళని ఆ తరం వచ్చినప్పుడు ఆయన చదువుకోనివ్వండి. ఇది కథ చదివే వయస్సు కాదు. కథలో సారాన్ని గ్రహించి ఉన్న 70 ఏళ్ళో వ్యక్తికి వచ్చింది అనుకుంటాం. అతనికి 100 years ఆయుష్ అనుకుంటాం. 70% అయిపోయింది కదా. ఇక మిగిలింది 30%. 30%లో చివరి ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ 30% నన్నా 70 ఏళ్ల వాడు కాపాడుకోవాలి. అట్లాగే ఒక 20 ఏళ్ల వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ 20 ఏళ్లప్పుడే కనుక ఇది మొదలు పెడితే 80 ఏళ్ళు సాధన చేయటానికి, జీవితాన్ని నందనవనము బృందావనము చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుణ్ణి మించి పరమేశ్వరుడు లేకుండా ఈ జగత్తు లేదు. అసలు ఈ జగత్తే పరమేశ్వరుడు. ఆ జగత్తులో జగదీశ్వరుడు మన యందుంటాడు. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు కలిపితే 3 కలిపితే దాని పేరు త్రిపుటి. ఆ త్రిపుటి మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే జగత్తును నిరసించకండి, జగత్తు ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుంది. ప్రపంచం మంచిదా చెడ్డదా అని భగవాన్ రమణ మహర్షిని ఒక ఆయన అడిగారు. నీ మనస్సు, నీ ఆలోచనని బట్టి ఆ ప్రపంచం మంచిదిగా కనిపిస్తుంది. మళ్ళీ నీ ఆలోచనని బట్టి అదే ప్రపంచమే చెడ్డదిగా కనిపిస్తుంది. దుర్యోధనుణ్ణి, ధర్మరాజుని పిలిచి, భీష్ముల వారే పిలిచి, నాయనా మీరు రాజులు కావలసిన వాళ్ళు, మీరు ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచం ఎలా ఉందో చూసి నాకు చెప్పండి అన్నారు. ప్రపంచం అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం వెళ్ళారు. దుర్యోధనుడు ధర్మరాజు గారి కంటే ముందు అంగలు వేసుకుంటూ వచ్చాడు. తాత, ఈ ప్రపంచంలో నాకు ఒక్క మంచివాడు కనపడలేదన్నాడు. 5 నిమిషాల్లో ధర్మరాజు వచ్చాడు. నాయనా నీకేమనిపించిందని. నాకు ఒక్క చెడ్డవాడు కనపడలేదు. ఎందుకంటే అందరూ మంచిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, దైవాన్ని కొలుస్తున్నారు, తలుస్తున్నారు. తాత అంతా నాకు మంచే కనిపించింది అంటే మరి వాడికి చెడు కనిపించిందంటే
నేను చూడలేకపోయినా, నా కంటికి కనపడలేదన్నాడు. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే ఈ ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుంది. ఒక వ్యక్తి అయినా సరే, మనం రాయిని అక్కడ పెడితే ఆ రాయిని మనం దైవంగా భావించే జాతి కదా. ఆ రాయి లేదు, అరణ్యంలోకి వెళుతున్నాం, ఇలాగే పౌర్ణమి పూజ వచ్చింది, అక్కడ రాళ్ళు కనపట్టలేదు, అయ్యో మనం తెచ్చుకోవలసిన లింగం తెచ్చుకోలేదు, గణేశుడి బొమ్మ లేదంటే పసుపుతో ఉన్నా చేస్తే సరిపోతుంది కదా అంటాం. పసుపు మర్చిపోయినాం, మరి ఏం చేయాలి? ఏది ఉన్నా లేకపోయినా తిండి కోసం కొంత బెల్లం ముక్క ఉంటుంది కదా, ఆ తమలపాకులో బెల్లం ముక్క పెట్టి దాన్నే గణేశుడు అనుకోమని చెప్పింది. మనకి ఎన్ని లిబరల్ అవకాశాలు అది ఇచ్చింది ఈ వేదం, ఈ సనాతన సంప్రదాయం, ఈ సనాతనమైనటువంటి ఒక ధర్మం. వీటన్నింటినీ మనం చక్కగా అర్థం చేసుకొని జీవితాన్ని సౌభాగ్యవంతము, ప్రసన్నమయము, ఆనంద సంధాయకము, ఆనంద రసతుందిలము, భగవద్భక్తి భావమయము, సత్సంకల్పమయము, సత్సాంగత్యమయము, నిరతిశయంతో చేసుకునే దిశగా సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనందరినీ భద్రంగా నడిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.